వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం నేడు చిట్ట చివరి అధ్యాయమైనటువంటి 29వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 28వ అధ్యాయ పరంగా మనం సజ్జన సన్నుత మునిజన వందిత సాయిరాం అనేటువంటి అంశం రీత్యా చక్కగా ఎన్నెన్నో భక్తుల అనుభవాలు, అంతేకాక ముఖ్యంగా మాధవనాథ్ మహారాజ్ వారు ఎలా సూక్ష్మ రూపంలో ఆ యొక్క రేగే గారికి ఇచ్చిన లేఖ ద్వారా ఎలా వచ్చారు అంటే, మహనీయులు సూక్ష్మ రూపాలలో ఎలా సంచరిస్తూ ఉంటారు. ఎందుకు క్షేత్రాలకు వెళ్తాం మరి, అప్పుడెప్పుడో ఎవరో తిరిగారట ఈ క్షేత్రంలో అని చెప్పి కొంతమంది కొంచెం వేరే విధంగా మాట్లాడుతూ ఉంటారు. యాత్రలు క్షేత్రాలు అవి చూసేవాళ్ళని, భక్తులని. కానీ దానిలో నిగూఢంగా ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే, ఆ యాత్రలలో ఆ క్షేత్రాలలో అప్పుడెప్పుడో కొలువై తీరారు అనేటువంటి నానుడి ఉన్నా ఇప్పుడిప్పుడు కూడా సూక్ష్మ రూపాలలో అక్కడ సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే వారి నామస్మరణ అక్కడ జరుగుతూ ఉంటుందో, ఆ యొక్క అలా ఎవరైతే జరిపిస్తున్నారో జరుపుకుంటున్నారో వారి ఎడల వారి అనుగ్రహం ప్రకటమవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళొస్తే మాకు ఇలా మంచి జరిగిందండి అంటే, లక్కీలీ ఆ క్షేత్రంలో నువ్వు అలా స్మరణ భక్తి పారవస్యంగా అలా దర్శనాలవి చేసుకున్నప్పుడు అప్పుడు నిగూఢంగా ఆ యొక్క మహనీయుల శక్తి, వారి యొక్క అనుగ్రహం శక్తి ప్రకటమై వారి యొక్క అనుగ్రహం మనపై వర్షించబడినట్లుగా అన్నమాట. అది ఏమ్మా, పారాయణ ఆరంభించుకుందామా? ఈ యొక్క చిట్ట చివరి అధ్యాయమైనటువంటి 29వ అధ్యాయ అంశం ఏమిటి అంటే, గ్రంథ పారాయణ మహాత్మ్యం. ఈ యొక్క గ్రంథ పారాయణ చేయటం వలన కలిగేటువంటి విశేషత అన్నమాట. అది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి ఇలా అన్నారు: నా చరిత్రగానమే నీకు శ్రేయస్కరం. అది ఈ భూమిపైన అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్నంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే. నా మాట నమ్ము. విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసే వారికి పరిపూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. విశ్వాసంతో ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకుని ధ్యానించే వారికి మోక్షమీయడమే నా వ్రతం. నా లీలలు, నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించే వారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు? నా చరిత్ర విన్నంత మాత్రముననే ఎవ్వరైనను మృత్యుముఖం నుండి రక్షిస్తాను. అతనికి వ్యాధి నివారణమవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది. దేహాత్మ భావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి. ఏకాగ్రము పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలమవుతుంది అని.
శ్రీ సాయి సచ్చరిత్ర ప్రకారం చెప్పినటువంటి మాటలన్నమాట. చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వల్ల మనకు తెలుస్తుంది. అంతేగాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అది 1985 జనవరి 20వ తేదీ. శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను 3 సప్తాహాలు పారాయణ చేయాలనుకుని, మొదటి సప్తాహం పూర్తి చేసి, బాబాకు నైవేద్యం పెట్టి, హారతినిచ్చి రూ. 2.25 సమర్పించుకున్నాను. ద్వితీయ సప్తాహం ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా, నీవు నా పూజ, పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకీ రోజు నీ నుండి నిదర్శనం రావాలి అని ప్రార్థించినాను. ఆ రోజు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ నా వద్దకు వచ్చి, శ్రీ సాయి మనింటికి వచ్చారు. 7 గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి, అమ్మను ఉన్నారా అని అడిగారు. నేను మీరింకా రాలేదని చెప్పాను. ఆయన నా కేసి చూచి, రా శ్రీనుబాబు, ఎందుకు భయం అన్నారు. నా పేరు మీకెలా తెలుసు అని అంటే, నాకు నీ పేరు, మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు. అమ్మతో, నేను యాత్రకు వెళుతున్నాను. మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ రూ. 2.25 తీసుకురా అన్నారు. తెచ్చిస్తే తీసుకుని, నన్నెందుకెప్పుడూ నిందిస్తూ ఉంటావు? మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు. మీ పేరేమిటి అని అంటే, నేను వచ్చి వెళ్ళానని చెప్పు, మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నేను కోరినట్లు బాబా దర్శనం, నిదర్శనము కూడా ఇచ్చారు అని అంటున్నారు శ్రీ డి. ప్రభాకర్ రావు గారు. మరొక భక్తుడేమంటున్నారు అంటే, వి. శివరామయ్య, నెల్లూరు. మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకుని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయినాయి. రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమై నిలిచినాయి. అన్నిటా నాకు విజయమే లభిస్తున్నది. ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్య పారాయణ చేస్తున్నాము. ఎం. చౌడప్ప, సోమలాపురం. శ్రీ భరద్వాజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపలనే మనస్సు ఎంతో ప్రశాంతమైంది. తెలుగులో ఇంతవరకు అటువంటి పుస్తకం వెలువడలేదు. కె. శ్రీనివాసరావు గారు, అల్లూరు. నాకు ఫిబ్రవరి 5, 1981 గురువారం రాత్రి ఒక కల వచ్చింది. నేను షిరిడీ వెళ్ళాను. తెల్లని కఫనీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచెలో కూర్చుని ఉన్నారు. వారి వెనుక ధుని ఉన్నది. నేను దక్షిణ ఇయ్యడానికి జేబులో చెయ్యి పెట్టుకుంటే 25 పైసల నాణెం వచ్చింది. 10 పైసల నాణెం కోసం మరలా జేబులో చెయ్యి పెట్టుకుంటే మరలా 25 పైసల నాణెమే వచ్చింది. దానిని ధుని దగ్గర ఉంచగానే బాబా, షికారుకు వెళదాంరా అని నా చుట్టూరా కొంత ప్రహరీ, కొంత కంచెగల ఒక తోటలోనికి తీసుకువెళ్లారు. అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను. ఆయన చేయమన్నట్లు తల ఊపినారు. మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి. నాకు మెలకువ వచ్చింది. అప్పుడు గుర్తు వచ్చింది, శ్రీ సాయి లీలామృతంలో 25 పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వలన ఆపివేశాను. తరువాత సంగతే మర్చిపోయాను. ఈ గ్రంథ పారాయణ చేస్తే షిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుంది అని తెలుసుకున్నాను. సాయిరాం. కామేశ్వరమ్మ, ఒంగోలు. తమకు తెలిసిన వారి నుండి శ్రీ సాయి లీలామృతం తీసుకుని శ్రద్ధగా పారాయణ చేసింది. కొంతకాలంగా ఆమెకు మూర్ఛ వ్యాధి, వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు. అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తూ ఉండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టర్ వలె స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు. ఆ నొప్పికి మెలకువ వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది.
ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తూ ఉంటే ధ్యానానికి కూర్చోగానే షిరిడీలో సాయికెదురుగా ఉన్నట్లు భావోద్రేకం కలిగి బాహ్య స్మృతి లేకుండా 5-6 గంటల సేపు కూర్చుండిపోయేది. ఆమెకు ఇంకెన్నో దివ్యానుభవాలు కలుగుతూ ఉండేవి. ఉదాహరణకు 3/9/1968 రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళు ఇద్దరు వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు. ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్ళను ఉర్దూలో తిట్టి తరిమివేశాడు. మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు. సాయియే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు. నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతు, భీకరులైన 4 నల్లటి మనుష్యులు కనిపించి ఆమె మెడకు తాడు కట్టి లాగుతున్నారు. ఉహు, యముడన్నమాట. ఆమె భయంతో కేక వేసి నిద్రలేచింది. మరలా నిద్ర పట్టాక మరలా ఆ నలుగురు ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్ళని తిట్టి వెళ్ళగొట్టారు. ఆమెకు మెలకువ వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు క్రింద మెత్తగా ఏదో తగిలింది. కాలు ప్రక్కకు తీసేలోగా ఒక త్రాచుపాము పడగ విప్పి బుసగొట్టి ఆమె కాలుపై కాటు వేసి చెరచెరా వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమట పట్టి గుండెలు బరువెక్కినాయి. కొందరు పరుగున పోయి పాముల నర్సయ్యకు ఫోన్ చేశారు. కొందరు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి అన్నారు. ఆమె, నన్ను సాయిపటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి, నాకు సాయియే దిక్కు, నేను డాక్టర్ వద్దకు రాను, నాకెలా ఉంటే అలా జరుగుతుంది అన్నది. క్రమంగా ఆమెకు బాహ్య స్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది. ఇంతలో ఆ ప్రదేశమంతటా పరిమళాలు వ్యాపించినాయి. కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. త్వరలోనే ఆమె కోలుకున్నది. సాయిరాం. అటా అని ఏదన్నా వస్తే మందు మాకు వేసుకోకుండా మనలాంటి వాళ్ళం కూడా ప్రయత్నం చేయొచ్చా అని చెప్పి అనుకోకూడదమ్మా. అది మన భక్తి, మన యొక్క మనోనిబ్బరం, మన దృఢ విశ్వాసం, దృఢ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఒకరు చేశారు అని మనం చేయాలి అనుకుంటే మనకు ఆ పాటి కెపాసిటీ ఉందో లేదో మన మనస్సుని, మన స్థాయిని బట్టించి మనం అలాంటి చర్యలు చేయాలి. సరేనా? ఎందుకంటే మన స్థాయి మిణుకు మిణుకుమంటూ ఉండి మనం అట్లా చేయబోయి ఏదన్నా అపశృతి కలిగితే లేదు భగవంతుడికే శక్తి లేదు అని అనేయటం మానవ సహజ ధోరణి కాబట్టి మనం ఈ ప్రకారంగా ఆలోచించుకోవాలి అని నా భావన. మా పెద్దబ్బాయికి ఎవరు చెప్తున్నారు? జె. సీతాలక్ష్మి మాచెర్ల. మా పెద్దబ్బాయికి భీమవరంలోని సెంట్రల్ బ్యాంకులో మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది గానీ, అక్కడ చేరేలోగానే కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకుని అకస్మాత్తుగా చనిపోయినాడు. సాయిరాం. నా తలకొరివి పెట్టవలసిన 45 సంవత్సరముల కొడుకును పాడె మీద చూచినప్పటి నుండి కుమిలిపోతున్నాను. సాయిరాం. మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చీరాల తీసుకుని వెళ్ళి శ్రీ సాయి లీలామృతం పారాయణతో మనోవేదన తగ్గించుకోమన్నాడు. నేను పారాయణ చేస్తుంటే నా బాధ భరద్వాజ గారికి వ్రాసుకుంటే కొంత భారం తగ్గుతుందనిపించింది. బాబాయే ఒకరోజు కలలో కనిపించి, ఏడుస్తూ కూర్చునే కంటే వ్రాయాలనుకున్నది వ్రాయరాదు అన్నారు. అటు తరువాత ఆయన 2 సార్లు నా చనిపోయిన కుమారుడిని తెచ్చి చూపించి మరలా తీసుకువెళుతున్నారు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. మొదట ఎవరు? జె.ఆర్. కృష్ణవేణి పాడేరు. మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు. మా అమ్మ మాత్రం శ్రీ సాయి లీలామృతం చదువుతూ ఉండేది. మా అమ్మకు ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటే అది తగ్గితే బాబాను నమ్ముతాను అనుకుని ఈ గ్రంథం పారాయణ చేశాను. సాయిరాం. పారాయణ పూర్తయ్యేలోగా ఆమెకు తగ్గిపోయింది. నాకు విశ్వాసం కుదిరి అప్పటి నుంచి శ్రీ సాయి లీలామృతం పారాయణ నా నిత్యకృత్యమైంది. ఒకరోజు సాయి కలలో మా తాతలాగా కనిపించి, నిన్నంతా ఆకలితో మాడిపోయాను తెలుసా, నైవేద్యం పెట్టలేదే అన్నారు. మెళకువ వచ్చాక గుర్తుకొచ్చింది. ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మర్చిపోయాను. 3వ రోజు ఆరతి పాడకుండానే నిద్రపోయాను.
నాటి రాత్రి సాయి కలలో కనిపించి, అన్నీ మర్చిపోతావేమిటి? హారతి పాడటం మానేశావే అని మందలించారు. తరువాత మార్చి నెలలో మాస్టర్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దానిని తినడం మాని పారాయణ చేస్తే కోరినదవుతుంది అని చెప్పారు. మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేనలా చేస్తే సాయి కలలో కనిపించి ఉప్పు తినటం మానమన్నారు. మరల జూలైలో కనపడి ఆ నియమం మానివేసి శ్రీ సాయి లీలామృతం 7 పర్యాయములు పారాయణ చేయమన్నారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్ వెళుతున్నాను. రిజర్వేషన్ జాబితాలో నా వయస్సు 19కి బదులు 69 సంవత్సరాలని పడటం వలన టికెట్ కలెక్టర్ రూ. 100 కట్టమన్నాడు. నా వద్ద రూ. 50 మాత్రమే ఉన్నాయి. నేను కంగారు పడుతూ ఉంటే ఎవరో ఒకామె రూ. 55 నా తరఫున కట్టి నా చేతికి రూ. 10 ఇచ్చి, ఇది అవసరానికి ఉంచుకో అమ్మా అన్నది. ఆమె అడ్రస్ అడిగితే చెప్పకుండా నీ పెళ్ళికి వస్తాలే అని రైలు దిగిపోయింది. నా అడ్రస్ అడిగితే చెప్పకుండానే ఆమె నా పెళ్లికి రాగలగాలి అంటే ఈమె బాబాయే అయి ఉండాలని తర్వాత నాకు తోచింది. సెప్టెంబర్ 10న షిరిడీలో ఉదయం 4 గంటలకు మెలకువ వచ్చేసరికి విపరీతమైన జలుబు దగ్గు వచ్చి లేవలేకపోయాను. గురువారం నాడు షిరిడీ క్షేత్రంలో శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయలేకపోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను. నిద్ర పట్టి మరలా 6 గంటలకు లేచేసరికి నాకు ఏ బాధ లేదు. సంతోషంగా పారాయణ చేసుకున్నాను అన్నారు. తర్వాత విశ్వేశ్వరరావు గారు పాడేరు. నాకు చిన్నప్పటి నుంచి దేవీ పూజలు చేయడమే అలవాటు గాని బాబా సంగతి తెలియదు. ఇటీవల 1987లో మేము షిరిడీ వెళ్ళాం. నేను సాయిని బాలగా సాక్షాత్కారం కావాలని కోరాను. నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు. అయినా నాకు బాలా సాయి ఒక్కరేనా అనే సందేహం వచ్చింది. ఇంతలో ఎవరో ముసలాయన వచ్చి, ద్వారకామాయి అంటే ఏమనుకున్నావు? మాయి అంటే అమ్మ అని అర్థం. సాయి, గాయత్రి, బాల అందరూ ఒక్కటే. ఇది కూడా శక్తిపీఠమే అన్నారు. అది. ముసలాయన వచ్చి ద్వారకామాయి అంటే ఏమనుకున్నావని అన్నారంటే నాకు నవ్వొచ్చింది. అది. మాకు లెండీలో అయోధ్య గారు కనిపించి ఒక వస్త్రం ఇచ్చి, ఇది మీకని మాయి ఇచ్చింది అంటే అమ్మ ఇచ్చింది అన్నట్లుగా. తర్వాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్పారు. నాకు 70 సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తున్నది. తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయింది గాని రిలీవర్ దొరకలేదు. బాధగా సాయిని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో గాని 3 సార్లు గురుచరిత్ర పారాయణ చెయ్యి అని చెప్పారు. సరిగ్గా ఆ పారాయణ పూర్తయ్యేసరికి రిలీవర్ రావడం, నేను రిలీవ్ అవ్వడం జరిగింది. మొవ్వా రంగయ్య, గన్నవరం. మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలగకపోయేసరికి రెండవ వివాహం చేసుకోవాలనుకుంటూ ఉంటే ఆయన భార్య కలత చెంది తన జీవితం అంతం చేసుకోవాలని అనుకుంటున్నది. అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ప్రతి ఆమెకిచ్చాను. ఆమె శ్రద్ధ కాపీ అన్నమాట. ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తూ ఉంటే ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. వాళ్లకు పెద్ద సాయిబాబు, చిన్న సాయిబాబు అని పేర్లు పెట్టుకుని సాయిని కొలుస్తున్నారు. అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటే ఈ గ్రంథమే ఇచ్చాను. అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆరణి హనుమంతరావు గారు, విజయవాడ. నేను భగవద్గీత, శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పారాయణ చేస్తుండేవాడిని. మా అమ్మాయి చెప్పిన బాబా చరిత్ర నాకు చదవాలనిపించేది కాదు. 6 సంవత్సరముల క్రిందట ఎలాగో శ్రీ సాయి లీలామృతం ఒక్కసారి పూర్తి చేశాను. నాటి రాత్రి కలలో ఎవరో నాతో గదాధరుని అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పినారు. మరురోజు మా అమ్మాయి వాళ్ళింటికి వెళితే
వాళ్ళప్పుడే శ్రీ పరమహంస చరిత్ర చదివామని, చాలా బాగుందని నన్ను చదవమని చెప్పారు. అది బాబా లీలయని నేను గుర్తించినాను. అప్పటి నుండి మాకు ఎన్నెన్నో సాయి లీలలు అనుభవం అవుతున్నాయి. ఎం. విజయ్ కుమార్, ఏలూరు. నేను 1979లో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివినప్పటి నుండి నా బ్రతుకుకు అర్థమంటూ ఏర్పడి, నా మాట, బుద్ధి, ప్రవర్తనలు ఎంతగానో సంస్కరించబడినాయి. ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతున్నది. అదే నా చేత షిరిడీ దర్శనం కూడా చేయించింది. ఎం. మనోరమ, బండ్లవల్లి. మీరు పంపిన శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయినాయి. మా చిన్నాన్న అబ్బాయి గారికి ఇంతకు ముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. ఇటీవల ఒకరోజు వాడికి 40 వాంతులు, 40 సార్లు బేదులై స్పృహలేని స్థితిలో వేలూరు ఆస్పత్రిలో చేర్పించినారు. డాక్టర్లు ఆశ లేదని చెప్పారు. నేను బాబాను ప్రార్థించమని అతని అక్కతో చెప్పాను. ఆ రాత్రి ఆ పిల్లవాడికి విభూది పెట్టమని నేను మా పిన్నమ్మతో చెప్తున్నట్లు కల వచ్చింది. వెంటనే అతను పూర్తిగా కోలుకున్నాడు. సాయిరాం. ముత్తరాజు వెంకట సౌభాగ్యలక్ష్మి, ఒంగోలు. నాకు 1983లో కడుపు నొప్పి, పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని. డాక్టర్లు ఆపరేషన్ ఒక్కటే మార్గమని, కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకడం అనుమానాస్పదమేనని, ఆపరేషన్కు మద్రాసు వెళ్ళాలని చెప్పారు. ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అతటి వారు చదువుతున్న బాబా లీలలు విని వచ్చి బాబానే ప్రార్థించుకోమన్నాడు. ఎందరికి మొక్కినా లాభం లేనిది బాబా వలన మాత్రం ఏమవుతుందిలే అనుకున్నాను. నాటి రాత్రి అనగా డిసెంబరు 25, 1984న నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించినారు. ఆయన ప్రక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపు పచ్చని చీర కట్టుకుని ఉన్నారు. ఆమె నన్ను బల్ల మీద పడుకోపెట్టి నా పొట్ట పరీక్ష చేసి, నీకేమిటి ఇష్టం అని అడిగింది. నాకు పప్పు దినుసులు ఇష్టం అని చెప్పాను. అందువల్లనే నీకీ బాధ అన్నదామె. ఇంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డను తీసి చూపి, ఇది తొలగించాను. నీకింక బాధ ఉండదు. రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది. ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు. నాకు మెలకువ వచ్చి చూస్తే టైము 5 గంటలయింది. నా పొట్ట మీద పొడుగాటి చార కనిపించింది. మరలా మరుసటి రాత్రి ఆ డాక్టర్ కనిపించి, రేపు చారన్నం తిను అన్నారు. ఆ రోజు నుండి నాకా నొప్పి లేదు, వాంతి లేదు. బి. కేశవరావు, విశాఖపట్నం. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పటి నుండి జటిలమైన సమస్యలు ఎన్నో పరిష్కారమై మనస్సుకు ఎంతో హాయిగా ఉన్నది. ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు 1200 రూపాయలు నష్టమొచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు. ఈ విషయమై నేను పారాయణ చేస్తూ ఉండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది. నేను శ్రీ గురు చరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురు చరిత్ర ఇంగ్లీష్ ఒక ప్రతి ఆయనకు కానుకగా పోస్టులో పంపాను. ఆయన వెంటనే అది చదివారు కాబోలు. అదెంతో మహిమగల గ్రంథమని, ఎంతో మంచి పుస్తకం పంపానని, తన నిర్ణయం ఉపసంహరించుకుంటున్నానని ఆయన జాబు వ్రాశారు. ఆ గ్రంథం చేరినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చింది అంటే 108 సార్లు పారాయణ చేసిన వారిలో ఎంతటి మార్పు వచ్చి ఉండాలి? ఎవరమ్మా 108 సార్లు పారాయణ చేసింది? మనం చదువుకున్నాం కదా, కుశాభావు గారు కదా. ఆ కుశాభావు గారితో 108 పారాయణలు సాయినాథుల వారు గురుచరిత్ర పారాయణ చేయించారు అనేటువంటి ఆ అంశం రీత్యానే మనమందరం కూడా మన గ్రూప్లో శ్లోక రూప గురుచరిత్ర ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క గురు పౌర్ణమికి ముందుగా ఒక 12 నవాన్హిక దీక్షగా రోజుకు 12 సార్లు చొప్పున చేస్తూ గురు పూర్ణిమ నాటికి 108 పారాయణలు
అందరము కూడా ఇన్ని వందల మందిమి కూడా ఆ యొక్క సద్గురునికి గురుదక్షిణగా సమర్పించుకుంటూ ఉండేటువంటి అంశం ఈ కథ రీత్యా మనందరికీ జ్ఞాపకం వస్తోంది కదా! సద్గురవే నమః. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి వారితోనూ శ్రీ గురు చరిత్ర కూడా నిత్య పారాయణ చేయమని చెప్తుంటారు. ఒక భక్తురాలు నెల్లూరు. చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునేవాళ్ళం. పెళ్లి అయినాక అందుకు అవకాశమే లేకుండా పోయింది. మానసికంగా కూడా నేను ఎంతో బాధపడినాను. ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలామృతం తెచ్చి ఇచ్చారు. అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది. తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం తెప్పించుకుని 3 సార్లు పారాయణ చేసి విభూది వేసిన తీర్థం అందరం తీసుకున్నాం. అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవడానికి ఎంతో ప్రోత్సాహమిస్తున్నారు. ఆ పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతూ ఉంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది. అది ఎందరినో కరిచింది కూడా. నేను బాబా అని అరిచాను. ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి కూర్చుని నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉన్నది. బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడువడమే ఆశ్చర్యం. ఎం కమలకుమారి గారు. మీరు శ్రమించి మాలాంటి దీనులకు వెలుగు దారి చూపిస్తున్నారు. ఈ సంసార కూపంలో మ్రగిపోతున్న నాకు శ్రీ సాయి లీలామృతం అమోఘమైన దివ్యకాంతిని వెలుగుబాటను చూపింది. శ్రీనివాసులు సూళ్లూరుపేట. సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 9 పర్యాయములు, శ్రీ గురు చరిత్ర 9 పర్యాయములు పారాయణ చేసి అక్కల్కోట స్వామివారి చరిత్ర చదువుతూ ఉండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ప్రసాదించారు. ఆ మరునాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించినాడు. తదుపరి దయాళ్ శరణ్, కర్నూలు. జనవరి 1981లో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళదలిచి మాల ధరించాను. ఈ దీక్ష పూనడానికి ముందు శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ చేశాను. తర్వాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొండకు బయలుదేరే చోటికి చేరాను. కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తూ ఉంటే ముందుకు సాగగలనా అసలు అని భయం మొదలైంది. అప్పటి నా వయస్సు 49 సంవత్సరాలు. మొత్తం 45 మైళ్ళు నడవవలసి ఉన్నది. సాయంత్రం 6 గంటలకు మేము వెళ్ళే దారి ఇరుకుగా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చీకటి పడింది. నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు జ్ఞాపకం వచ్చారు. కాలు ఎత్తితే రెండవ కాలు మోపడం బాధగా ఉంది. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర పట్టుకుని కాళ్లకు రబ్బరు చెప్పులున్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకుని నా ఎడమ చేయి వారి చంకలో పెట్టుకుని భయం లేదు, నా వెంట నడు అన్నారు. వారి చంకలో నా చేయి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది. అరగంటలో లైట్లు వెలుతురున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాం. అప్రయత్నంగా నా చేయి వారి చంకలో నుండి జారిపోయింది. వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకుని వందనం తెలపాలని చూచాను గాని వారు ఎక్కడా కనిపించలేదు. శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమైనారు. చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆఖరి క్షణాలా అనిపించింది. ఆ తొక్కిడికి కొందరు క్రింద పడిపోయారు. కొందరి ఇరుముడులు పడిపోయినాయి. అయినా నేను ఎలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను. తరువాత కన్ను మూసి తెరిచే లోపల నేను 18 మెట్ల పైనున్నాను. అక్కడికెలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది. స్వామిని దర్శించుకుని సుఖంగా ఇల్లు చేరాను. తదుపరి కె తిరువెంగళం, అత్తూరు. శ్రీ సాయి లీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వలెనున్న కొద్ది పేజీలు మాత్రమే పిన్ను కుట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికినాయి. వాటిని శ్రద్ధతో పఠించినాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి. తరువాత పూర్తి పుస్తకం దొరికింది.
ఈ మధ్యనే 1981లో మిత్రులు ఒకరు ఇచ్చారు. పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడ ఘట్టాలు చదువుతున్నప్పుడంతా శరీరం వణకడం, ఆనంద బాష్పాలు రాలడం జరుగుతున్నది. తదుపరి త్రికూటం నటరాజబాబా, కర్నూలు. నేను చిన్నప్పటి నుండి శ్రీ సాయిని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు. అంతేగాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించడం నాకంతగా నచ్చేది కాదు. 1986 మార్చిలో శ్రీ సాయి లీలామృతం పారాయణ మొదలుపెట్టాను. కానీ నా మనస్సులో కొన్ని అనుమానాలుండేవి. మన ఋషులు వ్రాసినవి, రామాయణం మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాసినవి, మంత్రపూరితమైనవి. గురూపదేశానంతరం అలాంటివి పారాయణ చేస్తే ఫలితముంటుంది గాని, ఒక ముస్లిం ఫకీరు గురించిన చరిత్ర, మాస్టర్ గారు లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేదే నా అనుమానం. పారాయణ మొదలుపెట్టిన 4 రోజులకు నాకు కలలో శివలింగంలో నుండి ఈశ్వరుడు, ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి, నీకు తెలుగులో వ్రాసిన మాస్టర్ గారి రచనలు ఫలితమిస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు. తప్పక ఫలితముంటుంది. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు. ఆ తరువాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్లు కలవచ్చింది. శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా గాక, నేను ఏ హిందూ దేవతలని ఆరాధిస్తూ ఉంటానో ఆ దేవుళ్ళే స్వయంగా వచ్చి చెప్పడం, ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం జరిగిన తరువాత నా సందేహాలు అన్నీ తీరిపోయినాయి. శ్రీ సాయి లీలామృత పారాయణ వలన నాకేగాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించడం నా స్వానుభవం అని త్రికూటం నటరాజు బాబా, కర్నూలు వారు చెప్పారు. ఏమ్మా, ఇక్కడితో 29వ అధ్యాయం సంపూర్తయింది. అయితే అనుబంధం కూడా మనం చెప్పుకోవాలి కదా. అనుబంధం 1. శ్రీ సాయి 72 గంటల సమాధి చెందటం. ఈ సంఘటన జరిగిన తేదీని వేరువేరు రచయితలు వేరువేరుగా వ్రాశారు. శ్రీ సాయి శరణానంద డిసెంబర్ 1885 ప్రాంతంలో రాత్రి 10 గంటలకు బాబా శరీరం త్యజించి మరలా 3వ నాడు తెల్లవారుజామున 3 గంటలకు లేచినట్లు వ్రాశారు. సాయి ద సూపర్ మ్యాన్, పుటలు 29, 30 అక్కడ వ్రాశారట ఆ పుస్తకంలో. శ్రీ సాయి సచ్చరిత్ర మరియు తదితర గ్రంథాలు 1886 మార్గశిర పూర్ణిమ నాడు సాయి శరీరం త్యజించినట్లు వ్రాశాయి. సామాన్యంగా మార్గశిర మాసం అంటే డిసెంబర్ కదా, డిసెంబర్లో వస్తుంది. కానీ అవస్థే అని ప్రత్యక్ష భక్తులొకరు ఈ సంఘటన జరిగినది ఆగస్టులోనని, చాలా కాలం తర్వాత ఆయన చూచుకుంటే రామకృష్ణ పరమహంస సమాధి చెందిన రోజు, సాయి మరలా లేచిన రోజు ఒకటేనని గుర్తించామని పూణేలో ఒక ప్రసంగంలో చెప్పారు. అనేక మంది ప్రత్యక్ష సాయి భక్తులను సంప్రదించి నేను శ్రీ అవస్థే గారు చెప్పినదే ప్రమాణంగా స్వీకరించాను అని చెప్తున్నారు మాస్టర్ గారు. తర్వాత అనుబంధం 2. హుమాయూన్ చక్రవర్తికి బాబా ఆశీస్సులు. ఇది మనం ముకుంద బ్రహ్మచారి వారి కథ చెప్పుకున్నాం కదమ్మా మొదటి అధ్యాయాలలో. అప్పుడే మనకి గ్రంథం చివరన ఈ అంశం గురించి విపులంగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడు. మన దేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ యొక్క మొదటి భార్య అయిన దిల్దార్ బేగంకు హుమాయూన్ 6/3/1508 సంవత్సరంలో జన్మించినాడు. ఇతనికి గుల్ బదన్ అనే సోదరి, కమ్రాన్, హండాల్, అస్కారి అనే సవతి తమ్ములు ఉండేవారు. ఈ గుల్ బదన్ హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని వ్రాసింది. బాబర్ తర్వాత హుమాయూన్ 30/12/1530న ఆగ్రా సింహాసనమెక్కి తన పెదతమ్మునకు కాబూల్, కాందహార్, పంజాబ్ రాజ్యాలు, హండాల్కు, అస్కారీకి చిన్న జాగీర్లు ఇచ్చాడు.
నాటికి ఇంకా ఆఫ్ఘాన్ సుబేదారులు మొఘలులకు పూర్తిగా లొంగక తిరుగుబాట్లు చేసేవారు. వారిలో ససారాం పాలకుడైన షేర్ ఖాన్ ముఖ్యుడు. షేర్ ఖాన్ అంటే షేర్ షా అన్నమాట. ఈ షేర్ షా హుమాయూన్‌తో 1531లో ఒకసారి చునార్‌తో తలపడి ఓడిపోయి, తిరిగి శక్తివంతుడై 17/5/1540లో హోర్దోయి అంటే కనూజ్ వద్ద ఓడించి అతనిని రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. హ్మ్. రాజ్యం పోయాక హుమాయూన్ తన భార్య అయిన బీబీ గోనూరును, గువ్వర్ అని కొందరంటారన్నమాట ఈవిడని, కొంత పరివారాన్ని తీసుకుని కమ్రాన్ యొక్క సహాయం పొందడానికై లాహోర్లో కొంతకాలం ఉన్నాడు. నాటికి పంజాబు, సింధు, మార్వాడి రాష్ట్రాలు షేర్ ఖాన్ పాలన క్రింద రాలేదు. అప్పుడు షేర్ ఖాన్తో ఒక సంధి చేసుకోదలిచి హుమాయూన్ తనకు పంజాబు వదిలిపెట్టమని, అది అంగీకారమైతే మిగిలిన దేశమంతా ఆఫ్ఘన్ పరిపాలన క్రింద ఉంటుందని సందేశం పంపాడు. షేర్ ఖాన్ దానిని తిరస్కరించి హుమాయూన్ను కాబూల్ వెళ్ళిపొమ్మని జవాబు పంపాడు. కమ్రాన్ లాహోరులో ఉండి కూడా స్వార్థం వలన హుమాయూన్ను ఆహ్వానించక తను కాబూల్ వెళ్ళిపోయాడు. నాటికి బీబీ గోనూర్ 9వసారి గర్భవతి. పైగా అందరూ ఆడపిల్లలే. ఒకరోజు రాత్రి హుమాయూన్కు కలలో ఆకుపచ్చని వస్త్రాలు, దండం ధరించిన ఫకీరు కనిపించి తన దండం హుమాయూన్కు ఇచ్చి, త్వరలో నీకు కొడుకు పుడతాడు. ఆ బిడ్డకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు. ఆ బిడ్డ నా వంశస్థుడే. అతడు ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పారు. హుమాయూన్ ఆ ఫకీరును పేరేమిటని అడిగితే ఆయన తన పేరు జిందాఫీల్ అహ్మద్ జామ్ అని, జిందాఫీల్ అంటే మదగజం అని చెప్పి అంతర్ధానమైనారు. ఆ కల గురించి మర్నాడు చర్చించగా అందరూ ఈసారి బీబీ గోనూర్కు మగపిల్లవాడు కలుగుతాడు అనుకున్నారు. కానీ ఆమెకు లాహోర్లోనే మరలా ఆడపిల్లే జన్మించింది. ఈ పిల్లకు బక్షీబా అనో లేక బానో బేగం అనో పేరు పెట్టారు. ఇంతలో వేగుల ద్వారా షేర్ ఖాన్ పంజాబు ఆక్రమించడానికై లాహోర్ పైకి దండెత్తి వస్తున్నాడని హుమాయూన్కు తెలిసింది. ఆ మరునాడే తన పరివారంతోనూ స్వల్ప సైన్యంతోనూ ముల్తాన్ మీదుగా భక్కర్ వెళ్ళాడు. అక్కడ 8 నెలల పైగా ఉన్నాక ఒకసారి మతగురువైన షేక్ అలీ అంబర్ జైని కుమార్తె అయిన 16 సంవత్సరాల హమీదా బానూను చూచాడు. తన తల్లి అనుమతితో ఆమెను తనను వివాహం చేసుకోవలసిందిగా కోరాడు. ఆమె 40 రోజుల తరువాత అంగీకరించాక హుమాయూన్ హమీదా బానూను జూన్ 1541లో భక్కర్లోనే వివాహమాడాడు. వారందరూ భక్కర్ వదిలిపెట్టి సింధు రాష్ట్రంలో తలదాచుకోవడానికి ప్రయాణం కట్టారు. వారు అమర్కోట రాణా అయిన వీర్షాల్ ప్రసాద్ ఆతిథ్యంలో చాలా కాలం ఉన్నారు. ఈలోపు ఒకసారి తన మిత్రుడైన మాల్దేవ్ రాఠోడ్ అనే మార్వాడ్ రాజ్యాధిపతి సహాయం కోరి సెహ్వాన్పై దండెత్తి తిరిగి విఫలుడైనాడు. అమర్కోటలో ఉన్న రోజులలో తన వజీరు అయిన బైరం ఖాన్ షేర్షా నుండి తప్పించుకు వచ్చి హుమాయూన్ వద్దకు చేరాడు. నాటికి గర్భిణి అయిన హమీదా బానూను అమర్కోటలో వదలదలిచి తాను మిగిలిన సైన్యంతో బైరం ఖాన్ సలహాపై పర్షియాకు ప్రయాణం కట్టాడు. వారంతా 15 క్రోసుల దూరం ప్రయాణం చేశాక 15/10/1542 ఆదివారం సూర్యోదయ కాలంలో సింహలగ్నంలో హమీదా బానుకు మగపిల్లవాడు జన్మించినాడు. విశేషం ఏమంటే హమీదా బాను తన తల్లి వైపు జిందాఫీల్ అహ్మద్ వంశస్థురాలు. హుమాయూన్ తిరిగి వచ్చి లాహోర్లో తనకు వచ్చిన కల జ్ఞప్తికి తెచ్చుకుని ఆ పిల్లవానికి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టాడు. తరువాత వారంతా పర్షియా వెళ్లి షా తమాస్ప్ అనే రాజు వద్దకు వెళ్లారు. ఈలోగా 22/5/1545న షేర్షా తుపాకి మందు ప్రేలుడు వలన మరణించినాడు. అతని దాయాదులలో అంతఃకలహాలు చెలరేగాయి. ఆ పరిస్థితి హుమాయూన్కు తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు అనుకూలమైంది.
ఆ ఫకీరు ఆశీర్వచనం వల్ల హుమాయూన్ వంశస్థుడైన సికందర్ షాను 22/6/1555న సిర్హింద్ వద్ద ఓడించి తిరిగి మొఘలు సింహాసనం ఎక్కాడు. అయితే ఆ వైభవం ఎక్కువ కాలం నిలువలేదు. ఒక దుర్ఘటన కారణంగా హుమాయూన్ 26/1/1556న ఢిల్లీలో మరణించినాడు. అక్బర్ తన 13వ ఏట 14/2/1556న మొఘలు సింహాసనమెక్కి తన రాజ్యాన్ని ఎంతో విస్తరించి ప్రజల మన్ననలను పొందాడు. అయితే రాజ్యభ్రష్టుడై సంచరిస్తున్న హుమాయూన్‌కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు. అలా జన్మించినది ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారేనని, అతనికి కూడా తాము దర్శనమిచ్చామని బాలకృష్ణ కొల్హాట్కర్ అనే భక్తునికి సాయి చెప్పారు. అది. అయితే చారిత్రాత్మకంగా కూడా ఇందుకు ఆధారాలు లభించాయి. బిల్లీ గ్రామీ అనే పర్షియన్ చరిత్రకారుడు అక్బర్ సమకాలీకుడు. ఆయన తన చరిత్ర గ్రంథం 'హదియతుల్ అక్వాలిం'లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను గ్రంథస్థం చేశాడు. ఆ వివరం ఇలా ఉంది. ఇది జాగ్రత్తగా వినాలి. అక్బర్ అంతకు ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని, తాను ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుంచి రూపుమాపాలనే సంకల్పంతో ప్రయాగలో తీవ్ర తపస్సు చేశాడని, కానీ దురదృష్టవశాత్తు తన తపస్సులోని ఒక పొరపాటు వల్ల ఆయన ముస్లింగా జన్మించాడని వ్రాశాడు. అయినప్పటికీ తన పూర్వజన్మ సంస్కారాన్ననుసరించి అక్బర్ ఒక హిందూ చక్రవర్తిలా హిందూ ధర్మము, సంస్కృత రక్షణకు పాటుపడినాడు. చాలా మంది హిందువులు చక్రవర్తి ముఖదర్శనం చేసుకోకుండా ఉదయాహారాన్ని కూడా తీసుకునేవారు కాదు. అంత ఇదన్నమాట. అంతేగాక ఈ గ్రంథంలో వ్రాసిన బాబా చెప్పిన వివరం పైన ఉటంకించిన వివరాన్ని బట్టి చూస్తే ముకుంద్ బ్రహ్మచారికి గల హిందూ ముస్లిం భేదభావం, ఇస్లాంపై గల ద్వేషమే ఆయన తపస్సులోని పొరపాటు. అది ద్వైత భావన వీడకుండా తపస్సు చేశారు కదా. అందుకని అదే వాసనతో ఆయన ఇట్లా జన్మించారన్నట్లుగా. బ్రాహ్మణుడిగా ఉండి హరిజనులను ద్వేషించి తత్ఫలితంగా మరుజన్మలో హరిజనులుగా పుట్టిన ఇద్దరి వైనం శ్రీ గురు చరిత్రలోను, శ్రీ అక్కల్కోట స్వామి చరిత్రలోను చూడవచ్చు. అయితే చారిత్రాత్మకంగా రాజ్యభ్రష్టుడైన హుమాయూన్ ప్రయాగ అంటే అలహాబాద్లో సంచరించడానికి ఆస్కారం లేదు. హమీదా బానుతో వివాహం భక్కర్ అనగా పాకిస్తాన్లో జరిగింది. అయితే పాకిస్తాన్ సప్తసింధు సంగమంలో, అంటే సింధు దాని ఉపనదులు 5 అంతర్హితమైన సరస్వతీ నది కలిసిన చోటు అలహాబాద్ అనే మరో ఊరు ఉన్నది. బహుశా ముకుంద బ్రహ్మచారి ఆశ్రమం అక్కడ ఉండేదేమో. బ్రహ్మచారి అనే ఇంటి పేరు గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో ఉంది గాని ఉత్తరప్రదేశ్లో లేదు. శ్రీ సాయి అలహాబాద్ అనగానే బాలకృష్ణ కొల్హాట్కర్ ప్రయాగ అనుకున్నారేమో. అంతేగాక జామ్ సాహిబ్ అనే ఊరు అమర్కోటకు ఉత్తరంగా నేడు సింధు రాష్ట్రంలో ఉంది. బహుశా అక్కడ జిందాఫీల్ అహ్మద్ జామ్ యొక్క దర్గా ఉన్నదేమో. లేకపోతే జామ్ సాహిబ్ అనే పేరు రాదు. వాస్తవంగా జరిగిన కథ ఈ విధంగా ఉండవచ్చు. రాజ్యభ్రష్టుడైన హుమాయూన్ హమీదా బానుని తీసుకొని అలహాబాద్ మీదుగా అమర్కోట వెళ్ళాడు. ఏ అలహాబాదు? పాకిస్తాన్లో ఉన్న అలహాబాద్ మీద. ముకుంద బ్రహ్మచారి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండి ఉండవచ్చు. లాహూర్లో కలలో కనపడిన ఫకీరు మరో రూపంలో హుమాయూన్కు కనపడి హమీదా బానుకు తన కమండలంలోని త్రాగే నీరు అలహాబాద్ వద్ద ఇచ్చి ఉండాలి. ఆమె అనతి కాలంలో అమర్కోటలో అక్బర్కు తల్లి అయింది. జిందాఫీల్ అహ్మద్ ఆశీర్వచనం ఫలించింది. లేకపోతే ఏకకాలంలో వారు ప్రయాగలో ముకుంద బ్రహ్మచారికి, అలహాబాద్లో హుమాయూన్కు దర్శనమిచ్చారేమో. శ్రీ సాయికే ఎరుక. ఒకటి తీసుకుంటే ఎందరెందరు మహనీయులు పరిపూర్ణులయ్యారు అనేది కాక
ఎంతమంది ఆయన యొక్క విశేష కృపకు మనకి తెలియనికుండా కూడా పరోక్షంగా కూడా ఎంతమంది విశేష కృపకు పాత్రులైనారు అనేది, ఎంతమంది ఆ యొక్క గురుతత్వాన్ని ఆకళింపు చేసుకొని ప్రత్యక్ష పరోక్షంగా కూడా ఆ పంథాన్ని అనుసరిస్తూ ఆ యొక్క సద్గురువునే తమ పరమ గురువుగా భావించుకొని సేవించి తరిస్తున్నారు అనేటువంటి అంశం ఈ గ్రంథం అనేటువంటి అంశానికి, ఈ గ్రంథం ఈ యొక్క శ్రీ సాయి లీలామృతం సాయిరాం మన మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ గారు నిజంగా రాసినటువంటి ఈ గ్రంథం ఒక దర్పణం వంటిది అటువంటి అంశాలన్నిటికీ కూడా కదా అమ్మా. అనేక అనేక లీలలు మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. మన యొక్క నమ్మిక విశ్వాసాలు పెంపొందించుకోవడానికి ఇది గొప్ప పట్టుకొమ్మ. ఈ గ్రంథం ఒక గొప్ప పట్టుకొమ్మ అంటే అతిశయోక్తి కాదమ్మా. అంత మహనీయమైనటువంటి గ్రంథం, ఎంతో మహత్తు కలిగినటువంటి పారాయణ గ్రంథం ఇది. ఏమ్మా, ఈ ప్రకారంగా మనం శ్రీ సాయి లీలామృతం మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్ లో 22వ గ్రంథంగా ముగించుకున్నామమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణ అరవింద అర్పణమస్తు. మంగళాశాసనం చెప్పుకుందామమ్మా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమపి హితం వా సర్వమేతత్ క్షమస్వ. జై జై కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ. మనము గురుకృప వలన, గణనాథుని విశేష దయవలన, జగన్మాత త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి లలితామ్మవారి దివ్యానుగ్రహం చేత ఈ యొక్క శ్రీ సాయి లీలామృతం గ్రంథపారాయణ జయప్రదంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు రాజులపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ద్వారకామాయి షిరిడి సాయినాథుని మందిరంలో విశేషమైనటువంటి అన్న సమారాధన మన గ్రూప్ తరఫున నిర్వహింపచేయటం జరిగిందమ్మా. అంతేగాక ఈ యొక్క గ్రంథ రచయిత అయినటువంటి పూజ్య మాస్టర్ ఎకిరాల భరద్వాజ గారి సమాధి మందిరం కల ఒంగోలు లాయర్పేటలో ఆ మందిరంలో కూడా గురువారం మనం చక్కగా అన్న సమారాధన విశేషంగా చేయించడం జరిగిందమ్మా. అంతేగాక ఈ యొక్క శ్రీ సాయి లీలామృతం గ్రంథపారాయణ అనంతరం ఏకాదశి రోజులు అంటే ఏకాహ జప మహాయజ్ఞం కూడా మనం గ్రూప్లో నిర్వహించుకోవడం జరిగింది. రథసప్తమితో పూర్తి చేసుకున్నాం. ఆ యొక్క జప మహాయజ్ఞానంతరం చక్కగా వందలాది గోవులకు గ్రాసం మన గ్రూప్ తరఫున పెట్టించటం జరిగిందమ్మా. ఈ కార్యక్రమాలు మన గురు బంధువులందరి సహకారంతోనూ, అంటే ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో వారందరూ భాగస్వాములయ్యే సహకారం ప్లస్ నిర్వహించే విషయంలో కూడా సహకరించే అంశంగా కూడా తీసుకోవాలి. ఆ రీతిగా పరస్పర సహకారం, స్నేహభావం, గౌరవ మర్యాదలతో ఇట్లా గ్రంథ పారాయణానంతర కార్యక్రమాలు జయప్రదంగా మనం నిర్వహించుకున్నామని చెప్పడానికి ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులైన మీకందరికీ కూడా సంతోషంగా తెలియచేస్తున్నామమ్మా. ప్రతి గ్రంథ పారాయణ అనంతరం కూడా మన గ్రూప్లో ఇలాగే కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం ఆనాటి నుంచి. మరొక విశేషం ఏమిటి అంటే
శ్రీ సాయి లీలామృత గ్రంథపారాయణ ముగింపు రోజు, మన గ్రూపు వార్షికోత్సవం రోజు ఒకే రోజు కావటం అత్యంత విశేషమమ్మా. గ్రూపు 6వ వార్షికోత్సవం సందర్భంగా మన గ్రూప్ సభ్యులు 250 మందికి కూడా చక్కగా వార్షికోత్సవం గిఫ్ట్గా ఒక స్టిక్కర్ని మనం మరియు షిరిడీ సాయి చిన్న ఫోటోని స్టిక్కర్ని కూడా మనం అందించటం జరిగింది. ఎందుకని అంటే గురుకృప లేనిదే ఇటువంటి సామూహిక పరోక్ష పయనం నడవటం ఎంతో అసంభవమైన విషయం అమ్మ. అది కూడా 1 రోజు 2 రోజులకు కాదు, 6 సంవత్సరాలుగా కదా. చక్కగా ఇదే రీతిగా మనందరిపై గురుకృప ప్రసరించబడి ఇలాగే ఇంకా అనేక గ్రంథాల పారాయణ పరంగా మనందరం పయనించాలి. ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులం అందరం కూడా పయనించాలి. గ్రూప్ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా అందరం కూడా భాగస్వాములు అవుతూ ఉండాలి. ఏ కొరత కూడా గురు శుశ్రూషలో కలగకూడదు అనేటువంటి తలంపు తప్ప, ముఖ్యోద్దేశం అంతమాటుకే తప్ప మరి ఇతర లౌకిక ఏ భావన కూడా మనకి లేదమ్మా కదా. స్టిక్కర్ని కూడా ఇక్కడ సుష్మ గారు పొందుపరుస్తున్నారు. తర్వాత ఏం స్టిక్కరు? వార్షికోత్సవ పరంగా మనందరం పొందినటువంటి స్టిక్కరు మరియు అన్నదానాది కార్యక్రమాలు, గోగ్రాస కార్యక్రమం కూడా సుష్మ గారు పొందుపరుస్తున్నారు. చక్కగా అందరం వీక్షించుదాం. అంతేకాక స్థిరంగా ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఈ మధురానుభూతిని పొందవచ్చు. 6వ వార్షికోత్సవం మనం మొన్న జనవరి 21వ తారీఖు శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూప్ పరంగా చేసుకున్నాం. 6 సంవత్సరాల కాలంగా కూడా ఎప్పుడు ఏ గ్రంథపారాయణ ముగిసినా వెంటనే సంబంధితమైనటువంటి ఆస్థానాల్లో, మందిరాలలో చక్కగా అన్నదాన కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం మనం. ఎందుకంటే పారాయణ ఫలం అందరికీ అందాలి అనేటువంటి మంచి భావనతో ఆ సద్గురువు మనలో ఇలాంటి ప్రేరణలు కలుగచేసి ఉండబట్టే మనం ఈ రీతిగా నిర్వహించుకుంటున్నాం అనేది నా ప్రగాఢమైన విశ్వాసం అమ్మ. సరేనా? తదుపరి గ్రంథమైనటువంటి మనం దత్తపురాణం కూడా ఆరంభించుకోబోతున్నాం. మాఘ పూర్ణిమ లగాయతూ ఆరంభించుకుందామమ్మా. అందరం కూడా ఈ ఛానల్లో పొందుపరిచినటువంటి ఆధ్యాత్మిక విషయాలు అనేక గ్రంథాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. 10 మందికి కూడా గురు బాంధవ్యంతో తెలియచేద్దామమ్మా. మంచి విషయాన్ని అందరికీ తెలియచేస్తే తద్వారా పరస్పర లోక కళ్యాణం కోసం మనందరం పాకులాడిన వాళ్ళం అవుతాం. లోక కళ్యాణం అంటే భగవంతుని సేవే, సద్గురుని సేవే కదా. ఈ ఛానల్లో ఇప్పటికీ 17-18 గ్రంథాల ఆడియోలు ఉన్నాయమ్మా. గ్రూప్ పరంగా అయితే మనం 22వ గ్రంథం పారాయణ చేసుకుంటున్నాం. 21 గ్రంథాలలో 17 గ్రంథాల ఆడియోలు ఛానల్లో ఉన్నాయి అంటే కేవలం 4 గ్రంథాలు మనం ఆడియో ఇయ్యలేదు. ఏమిటంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర, తర్వాత మాణిక్య మహారాజ్ చరిత్ర, స్వామి సమర్థ చరిత్ర మరియు సచరిత్ర. ఈ 4 కూడా మనం ఆడియో ఇచ్చుకోలే. కానీ మిగతా అన్ని ఏ పారాయణ అయితే చేస్తున్నామో అన్నిటికీ కూడా ఆడియోలు ఉన్నాయి. ఆ రీతిగా అన్ని ఆడియోలు కూడా ఈ ఛానల్లో శ్రీమతి సుష్మ గారి సహకారంతో మనం పొందుపరుచుకుంటున్నాం. తరతరాలకి కూడా ఈ తరగని ఆధ్యాత్మిక సంపదని మనమందరం కూడా అందచేయాలి, మనం తరిస్తూ ఇతరులను తరింపచేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ రీతిగా మనం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఈ కృషిని జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత సగటున ప్రత్యక్ష పరోక్ష గురుబంధువులందరికీ కూడా ఉండాలని వినయ విధేయతలతో వినమ్రంగా కోరుకుంటున్నామమ్మా. ఇంకొకటి ఆలోచిస్తే ఒకే మనిషి
ఇన్ని గ్రంథాల ఆడియోలు ఇయ్యడం అనేది ఎంత విశేషమని ఒక్కసారి సహృదయంతో ఆలోచించండమ్మా. ఎవరైనా ఒకటి రెండు గ్రంథాలు చెప్తారు, ఒక గ్రంథం చెప్తారు మహా అయితే. కానీ ఒకే మనిషి గొంతుతో ఇన్ని గ్రంథాల ఆడియోలు నిరాటంకంగా ఇక్కడ నడవటం అనే అంశం ఎంత విశేషం, అటు లౌకికంగా ఇటు ఆధ్యాత్మికంగా కూడా అనేది సగటున అందరం ఆలోచిస్తే మన ఛానల్ అభ్యున్నతికి మరింత కృషి చేయగలిగేటువంటి దృక్పథం మనలో పెంపొందుతుంది కావచ్చు. ఏమ్మా, సదా ఈ పయనానికి అందరం కూడా చేదోడు వాదోడుగా సహకరించుకుంటూ గురు శుశ్రూష చేసి కృతకృత్యులమవుతాము. జై శ్రీరామ్. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.